అలాగే డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకొక హ్యూమన్ రిలేషన్స్ గురించి మనం చెప్పేటప్పుడు స్మైల్ అనేది గుర్తుంచుకోవాలి అని అంటారు. స్మైల్ అలాంటి స్మైల్ అనే SMILE స్మైల్ అనే 5 మాటలను గుర్తుంచుకుంటే మీకు హ్యూమన్ రిలేషన్స్ మీ గుప్పెట్లో ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ఇక్కడ నా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. నా దగ్గర నెంబర్ కార్డ్స్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఆ కింద స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పడానికి ముందు ఈ కార్డుతో నువ్వు చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. నేను ఒక్కొక్క నెంబరు 1 నుంచి 10 వరకు స్పెల్లింగ్స్ చదువుతాను. ఆ స్పెల్లింగ్ అంకెలు మీరు అక్షరాలు మీరు చెప్పండి. ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కార్డులు వెనక్కి పెట్టేస్తా. 1 ONE 1 ఉంది. ఈ కార్డు తీసేస్తున్నా. 2 చెప్పండి. 2 TWO 2 తీసేస్తున్నా. 3 THREE 3 కూడా తీసేస్తున్నా. 4 FOUR 4 కూడా తీసేస్తున్నా. 5 FIVE 5 కూడా నేను తీసేస్తున్నా. 6 SIX 6 కూడా తీసేస్తున్నా. 7 SEVEN 7 కూడా తీసేస్తున్నా. 8 EIGHT 8 తీసేస్తున్నా. 9 NINE 9 కూడా తీసేస్తున్నా. 10 TEN 10 కూడా తీసేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మ్యాజిక్ చేయాలంటే ఈ 3 కార్డులు అవసరం. ఎంటీ కార్డ్స్. మనం హ్యూమన్ రిలేషన్స్లోనే తెలుసుకునేటప్పుడు చాలామంది గురించి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వాడు బెగ్గరు, వాడు ఎందుకు పనికిరాని వాడని వాడిని చులకనగా చూస్తాం. వాడు వీధుల్లో తిరిగి ఆకురవుడి అందరినీ మోసం చేస్తుంటాడు, వాడు జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలనుకుంటాం. ఎవరి ప్రొఫెషన్ బట్టి వాళ్ళు ఉంటారు, అందరూ మనుషులే. అయితే అలాంటి వాళ్ళే ఒక్కొక్కసారి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి నేను 10 ఏళ్ల కిందట కర్నూలులోనే ఒక ప్రోగ్రాం చేసి తెల్లవారే 3 గంటలకి బస్టాండ్ నుంచి లకిడికప్పూలు వస్తున్నాను ఆటోలో. మొజంజాహి మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి తెల్లారి 3 గంటలైంది. ఒక 10 మంది రౌడీలు నన్ను ఆపి నా వాచి, ఉంగరాలు, నా సూట్ కేసు అవన్నీ తీసుకున్నారు. తీసుకుంటే ఆ 10 మంది రౌడీల నుంచి ఒకడు ముందుకు వచ్చాడు. అన్న, ఈసారి నాకు తెలుసు అన్న అన్నాడు. ఎట్లా తెలుసురా అన్నాడు. మా ఏరియాలోనే ఉంటాడన్నా, ఈయన మ్యాజిక్ చేస్తాడు అని అన్నాడు. మ్యాజిక్ చేస్తావా నువ్వు అని అన్నాడు. అంటే చేస్తానండి. ఏదో చేయి చూస్తా అన్నాడు. ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించాను. అన్న, ఈయన అందరికీ హెల్ప్ చేస్తాడు, నా మంచివాడు అన్నా అన్నాడు. అరే హెల్ప్ చేస్తావుండగా నువ్వు అని అన్నాడు. అవునన్నాను. అంటే మావాడు చెప్పాడు కానీ నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అయితే అతను మా ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. అందరూ అతను దూరంగా పెట్టి చూస్తూ ఉండేవాళ్ళు. నేను అతను చూసి ఒకసారి నవ్వా, అతను కూడా నవ్వాడు. ఆ తర్వాత ఏం సార్ ఎక్కడికి పోతున్నారంటే మ్యాజిక్ షో ఉంది వెళ్తున్నా అని చెప్పేవాడు. అంతకు మించి పరిచయం లేదు. అలాంటి వాడు నన్ను రక్షించాడు ఆ రోజు. అలాగే జూబ్లీ హిల్స్లోని ఒకసారి ఒక స్కూటర్ మీద ఒక అతను వెళుతూ ఉంటే ఒక ట్రక్కు గుద్దేసి వెళ్ళిపోయింది. అతను పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్నారు. 10 మంది చేరారు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అంతలో ఆ గుంపులోంచి ఒకడు వచ్చాడు, బెగ్గర్ ఒకడు వచ్చి, సార్ నాకు తెలుసండి అన్నాడు. ఎలా తెలుసు అంటే, రోడ్ నెంబర్ 12లో ఉంటాడు, రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాను, అయ్యా ధర్మం అంటే ₹1 కూడా ఎప్పుడు వేయలేదు అయినా అన్నాడు. అంటే అట్లాగా మరి ఇల్లు తెలుసు కదా తీసుకెళ్తామంటే, తప్పకుండానండి పాపం చచ్చిపోతాడు లేకపోతే అని ఆటోలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ₹1 కూడా వేయని వాడిని కూడా ఆ బెగ్గరు మానవతా దృక్పథంతో తీసుకెళ్ళాడు. అంచేత హ్యూమన్ రిలేషన్స్ మనం డెవలప్ చేసుకునేటప్పుడు ఆడు వీడని చూడకుండా అందరినీ సమానంగా చూడాలనేది నా ఆలోచన. అది మంచిదవచ్చు, చెడ్డదవచ్చు, నేను ఫాలో అవుతుంటాను.